మండూకాసన్ అంటే ఫ్రాగ్ నుంచి వచ్చిన ఆసన. దీనివల్ల ఇది మీరు గనుక ఎంప్టీ స్టమక్ మీద ఎవ్రీడే 5-10 రౌండ్లు ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు అబ్డామినల్ ఆర్గన్స్ అన్నిటికీ కూడా చాలా స్టిమ్యులేటింగ్ అనమాట ఇది. ప్యాంక్రియాస్‌కి, స్టమక్‌కి అంటే లైక్ మీకు ప్రీ డయాబెటిస్ ఉన్నా, డయాబెటిస్ ఉన్నా, ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్నా, హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నా, డైజెషన్‌కి సంబంధించిన సమస్యలు, కాన్‌స్టిపేషన్ ఉన్నా, గ్యాస్ట్రిక్ అసిడిటీ ఇవేవి ఉన్నా సరే చాలా మంచి ఆసన, గొప్ప ఆసన అనొచ్చు. సో, ఎట్లా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. పరిగడుపున ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఇది బాగా స్టిమ్యులేటింగ్ అనమాట. అబ్డామినల్ ఆర్గన్స్ అన్నిటికి కూడా చాలా మంచిది. సో, మీకు తెలిసింది ఎన్ని ఇంపార్టెంట్ ఉంటాయి ఆర్గన్స్ అన్నీ. సో, ఫిస్ట్ ఫార్మ్ చేసుకొని ఇలాగా ఈ మధ్యలోది ఉంది చూసారా? ఇది తప్పు చేస్తూ ఉంటారు. చాలామంది ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ చేస్తున్నారు. అలా కాదు. మన బెల్లీ బటన్ ఉంటది కదా! సో, మన బొడ్డుకి ఎగ్జాక్ట్‌లీ మిడిల్ ఫింగర్ ఇక్కడొస్తది. ఈ పైన ఒకటే ఫింగర్ వస్తది మనకి. సో, ఇక్కడ ఈ ఏరియాలో మనం ప్రెస్ చేస్తూ స్లోగా ఇన్‌హేల్ తీసుకోండి. ఎక్స్‌హేల్. స్టే. చాలా స్లోగా మళ్ళీ పైనకి రండి. ఇది 5-10 రౌండ్లు చేసుకున్నా కూడా మనకి ఎన్నో రకాల అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. ఎంప్టీ స్టమక్ మీద చేసుకొని అదొక్కటి గుర్తుపెట్టుకొని చాలు. మీకు ఏదైనా అబ్డామినల్ సర్జరీ అయినా, ప్రెగ్నెన్సీ ఉన్నా, ఎక్స్‌ట్రీమ్ నీ పెయిన్స్ ఉన్నా కూడా చేయరాదు. సో, అదొక్కటి గమనించుకుంటే చాలు.